కాకినాడ జిల్లాలో డ్రగ్ ఇన్స్పెక్టర్ వేధింపులు మితిమీరాయంటూ మెడికల్ షాప్ యజమానులు గలమెత్తారు. అధికారిని షేక్ పర్వీనా సుల్తానా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు ఏజెన్సీలకు స్వచ్ఛందంగా మూసివేసి నిరసన చేపట్టారు. లేనిపోని షాకులతో కేసులు పెడతామని బెదిరిస్తూ సదరు అధికారిని భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. వేధింపులు భరించలేక మెడికల్ షాప్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ నివాసం ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల వేధింపుల నుంచి తమకు కాపాడాలని విచారణ జరిపి సదరు డ్రగ్ ఇన్స్పెక్టర్ పై చర్యలు తీసుకోవాలని వ్యాపారస్తులు కోరుతున్నారు. ఈ బంద్ కారణంగా మందుల కొరత ఏర్పడక ముందే ప్రభుత్వం స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. విత్ నామ్స్ పాటించి మేము అన్నీ కూడా మా మెడికల్ షాపులు రన్ చేస్తుంటే ఈ యొక్క అధికారి షేక్ పర్వీనా సుల్తానా గారు డ్రగ్ ఇన్స్పెక్టర్గా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి మమ్మల్ని దాదాపు 10 నెలలుగా చాలా వేధిస్తూ మమ్మల్ని ఏ పని చేయనివ్వట్లేదు, మమ్మల్ని మా బిజినెస్లు ప్రశాంతంగా పని చేయకుండా చేస్తున్నారు అని చెప్పేసి అందరూ వాపోతున్నారండి. జేసీ గారితో కూడా మాట్లాడాను, కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. వీళ్ళందరూ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు. సో ఐ ఆస్క్ దెమ్ టు పుట్ ఎన్ ఎంక్వైరీ ఆన్ దట్ డ్రగ్ ఇన్స్పెక్టర్. సో ఇలాంటి కరప్టెడ్ ఆఫీసర్స్ అంటే కరప్షన్ అనేది ఏదో మామూలుగా అలా ఎలా ఉంది అనేది కాకుండా మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇబ్బంది పెట్టేలాగా ఉండే ఆఫీసర్ని అయితే కంపల్సరీ వీ హ్యావ్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్. ఎవరు కరప్షన్ తీసుకున్నా వాళ్ళు దే హ్యావ్ టు గెట్ ద పనిష్మెంట్.